ఒంగోలులోని స్పందన హాల్లో ఈ నెల 5వ తేదీ జరగనున్న గురు పూజోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ గురు పూజోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నట్టు చెప్పారు. ప్రతి ఏటా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులకు అవార్డులతో సత్కరించనున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయుల కేటగిరీ నుండి 10 మంది, స్కూల్ అసిస్టెంట్ నుండి 20 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ నుండి 23 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్లు వివరించారు. వీరిని జిల్లా కలెక్టర్, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు సన్మానించడం జరుగుతుందన్నారు. జిల్లా నుండి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన 4గురిని జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ అభినందించారు. ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి హోదాకి చేరినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా రేపు అనగా 5/9/2025 మనం గౌరవ కమిషనర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో మనం గురు పూజోత్సవాన్ని రేపు జరుపుకోబోతున్నాము. దానికి వెన్యూ వచ్చేసరికి పీజీఆర్ఎస్ హాల్, కలెక్టరేట్ కాంపౌండ్. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి అందరూ కూడా మనకి హెచ్ఎంస్ నుంచి 10 మంది సెలెక్ట్ అయ్యారు, స్కూల్ అసిస్టెంట్స్ నుంచి 20 మంది సెలెక్ట్ అయ్యారు, అలాగే ఎస్జిటిస్ నుంచి 23 మంది సెలెక్ట్ అయ్యారు. వీళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్స్లో మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ ద్వారా సంప్రదించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయినటువంటి హెచ్ఎంస్ కానీ, స్కూల్ అసిస్టెంట్స్ కానీ, ఎస్జిటిస్ అందరూ కూడా రేపు పీజీఆర్ఎస్ హాల్కి వచ్చేసి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది కాబట్టి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా, ఒక మంచి సంస్కృతిగా అది విలసిల్లుతుంది. మరి అది ఫరిడిల్లుతుంది. మరి అదే సాంప్రదాయాన్ని, అదే సంస్కృతిని కొనసాగిస్తూ మరి మనము గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా, అలాగే గౌరవ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ సన్మానాన్ని దిగ్విజయంగా ముగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఉపాధ్యాయ వృత్తి అనేది ఏ గ్రంథాలు చెప్పినప్పటికీ కూడా ఉపాధ్యాయుడు అనేవాడు దేవుడితో సమానమని చెప్పేసి చెప్తున్నాయి. అదేవిధంగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని చెప్పేసి చెప్తున్నాయి. అలాగే అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడే ఉపాధ్యాయుడు అని చెప్పేసి చెప్తున్నాయి. అలాగే మధ్యయుగాన కబీర్ కూడా నాకు కనుక గురువు దైవం ఇద్దరు కూడా ఒకేసారి ప్రత్యక్షమైతే నేను ముందుగా గురువుకు నమస్కరిస్తాను అని చెప్పేసి అనడం జరిగింది. అదేవిధంగా శతకకర్త వేమన ఏమని చెప్పేసి అంటే మనం మాట్లాడే మాటల్లో గురువు శక్తి ఉంటుంది, మనం చేసే పనుల్లో గురువు శక్తి ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఏ పని కావాలన్నా కానీ గురువు శక్తి లేనిది ఏ పని కాదు అని చెప్పేసి అంటాను. అలాగే ఏ గ్రంథాలు చెప్పినప్పటికీ కూడా ఆచార్య దేవోభవ అని చెప్పేసి అన్నారు. ఆచార్యుడు దేవునితో సమానం అని చెప్పేసి. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి, అలాంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువును సన్మానించుకోవటం అనేది సమాజంలో ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఎందుకంటే ఏ వృత్తికి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే ఉపాధ్యాయుడు అనేటువంటి శిల్పి చేతిలో రూపుదిద్దుకున్నటువంటి ఒక మంచి శిల్పమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపాధ్యాయుని గౌరవించాలి. ఆ శక్తి మనలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా యూనియన్ లీడర్స్ కానీ, మిగతా ఉపాధ్యాయ వృత్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మరి స్టేట్ లెవెల్కి సంబంధించి అవార్డ్స్ కూడా మన ప్రకాశం జిల్లాలో 4గురికి వచ్చాయి. ఒకళ్ళు బి సరోజిని గారు స్కూల్ అసిస్టెంట్ పిఎస్గా చేస్తున్నారు, జడ్పిహెచ్ఎస్ మొగళ్ళూరు, వెలిగండ్ల మండలం. అలాగే జి ఈశ్వరమ్మ గారు స్కూల్ అసిస్టెంట్ సోషల్, జడ్పిహెచ్ఎస్ పీసీపల్లిలో చేస్తూ ఉన్నారు. అలాగే జి భాస్కర్ రావు గారు ఎస్ఏ హిందీ, జడ్పిహెచ్ఎస్ తంగళ్ళ, మరిపూడి మండలము. అలాగే ఎం సుధాకర్ గారు హెచ్ఎంగా చేస్తున్నారు, జడ్పిహెచ్ఎస్ తర్లుపాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. ఈరోజు వాళ్ళని స్టేట్కి సంబంధించినటువంటి వెన్యూకి వెళ్ళమని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళకి స్టేట్ లెవెల్లో రేపు బెస్ట్ టీచర్ అవార్డ్స్ని ప్రకటించడం జరుగుతుంది. గౌరవ
సీఎం గారి చేతుల మీదుగా వాళ్ళకి అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.